హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిధి. సో ఇవాళ నేను ఒక కుకింగ్ వీడియో చేయబోతున్నా. సో అందరికీ తెలిసిన కర్రీయే చికెన్ కర్రీ. సో బేసిక్ తోటి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ నా స్టైల్లో నేను ఎలా చికెన్ కర్రీ చేస్తా అనేది చూసేద్దాం. సో లెట్స్ గో. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చికెన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే పీస్ అనేది మనకి సాఫ్ట్గా రావాలి అని అంటే ఇట్స్ జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యారినేషన్ అనమాట. సో మ్యారినేషన్ చేస్తేనే మనకి పీస్ సాఫ్ట్గా వస్తుంది. నేను మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది ఒకసారి వెళ్ళి చూసేసరండి. సో చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం. సో ఈ క్వాంటిటీస్ అన్నీ జస్ట్ ఓన్లీ ఫర్ మ్యారినేషన్. ఆ తర్వాత మళ్ళీ మనం కర్రీ వండుకునే చూసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ముందుగా ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం పెరుగు, అండ్ కొంచెం నిమ్మరసం. మీకు టైం ఉన్న దాన్ని బట్టి 2 to 3 hours ఆర్ 1 to 2 hours పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు 2 ఆనియన్స్ అండ్ మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దగ్గర ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకోండి. మా దగ్గర ఉన్న వాటిలో అన్నింటిలో ఇదే పెద్దది. సో ఇదే తీసుకున్నాను నేను. సో దీంట్లో ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేసుకుందాం. నేను బేసికలీ ఆయిల్ తక్కువ వాడతా, అందుకే కొంచెమే వేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర. మేము జీలకర్ర ఎక్కువ వాడతాము బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో జీలకర్ర అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం. ఈ ఆనియన్స్ వేగేలోపు మనం టమాటాస్ కట్ చేసుకుందాం. సో నేనైతే ఒక టమాటానే తీసుకుంటున్నా. సో ఈ టమాటాని మనం కట్ చేసి మిక్సీ వేసి, సో ఆ ప్యూరిన్ కనుక మనం ఇందులో వేస్తే త్వరగా ఉడికిపోద్ది అనమాట. సో కట్ చేస్తుంటే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనిపించింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసిందే. సో టమాటాస్కి ఇక్కడ ఉన్న ఈ వైట్ అంతా ఇక్కడ దాకా మనం తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనం తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. నేను ఒక 3/4 స్పూన్ వేసుకుంటాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో ఆల్రెడీ వేసుకొని ఉంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది అన్నమాట.
వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో మనం ఇప్పుడు చికెన్ వేసేస్తాం. ఇప్పుడు మనం ఈ కర్రీని మూత పెట్టేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటాం. సో కర్రీ ఉడికేలోపు మనం టమాటాస్ని ప్యూరీ చేసేసుకుందాం. సో ఒకసారి మనం ఈ కూరని కలిపేసుకుందాం. సో చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఊడిపోయాయి. ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపితే పీసెస్ అని స్మాష్ అయిపోతాయి. సో ఒక్కసారి అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసాను. కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసేద్దాం. జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. సో నౌ హియర్ కమ్స్ మై సీక్రెట్. సో నా సీక్రెట్ ఇది. నాకు తెలియదు ఎంతమంది ఇలా చేస్తారో, బట్ బేసికల్లీ మన అమ్మ వాళ్ళు అయితే జీడిపప్పు, నువ్వులు అండ్ సమ్ స్పైసెస్ ఇవన్నీ కలిపి ఒక ముద్దలాగా చేస్తారు. సో నాకు ఆ నువ్వులు, గసగసాలు ఇవన్నీ నాకు అవైలబుల్లో ఉండవు కాబట్టి నాకు అవైలబుల్లో ఉన్నంత వరకు కలిపి నేను ఒక పౌడర్ చేసుకున్నాను. జీడిపప్పు, లవంగాలు, చెక్క, ఇలా కొన్ని స్పైసెస్ ఇవన్నీ కలిపి పౌడర్ లాగా చేసుకున్నాను. సో ఇప్పుడు అది వేసేస్తుంటాం. ఇప్పుడే మనం కొంచెం కొత్తిమీర పౌడర్ కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. ఒక్క 2 నిమిషాలు జస్ట్ మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం. సో ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఫినిషింగ్ టచ్ జస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసి ఉంటాం కాబట్టి. సో కొంచెం వేసేసుకొని కలిపేసుకొని ఆపేసుకోవడం. మనం ఒక 1 minute అలా ఉంచేసి అప్పుడు దించేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.